హలో వెల్కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గుంత పొంగనాల గురించి తెలియని ఇండియన్ పేరెంట్స్ అసలు ఉండరు. కానీ ఇలా 10 నిమిషాల్లో ఈజీగా ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్ లాగాను లేకపోతే దోసపిండితో ఏం రెసిపీ చేయాలో తెలియకపోయిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏం లేదండి, ఉన్న దోసపిండిలో కొంచెం ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం వేసేసి రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు కూడా కొంచెం వేసేసి బాగా బీట్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ చిన్న చిన్న ఉల్లిపాయలు తరిగేసుకొని పిండి బాగా కలిపేసుకొని మన ఇంట్లో ఆల్రెడీ గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, అది ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటే ఒక స్పూన్ ఆయిల్ అన్ని గుంతల్లో వేసేసుకొని ఒకటే ఒక స్పూన్ పిండి దాంతో వేసేసుకొని కొంచెం మూత పెడదాం. మనం మూత పెట్టడానికి కారణం ఏంటి అంటే పై లేయర్ అంతా క్రిస్పీగాను లోపల అంతా కుక్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 seconds హైలో పెట్టుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు. దానికంటే ముందు ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి సో దట్ వీడియోస్ మీకు నోటిఫై అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ వీడియోలో చూసే విధంగా మన కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే గుంత పొంగనాలు దాని కొద్దీ అదే దేనికి పెనానికి అంటుకోకుండా పిండి నీట్గా వచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాయిదాల పద్ధతిలో మీకు ఎన్ని గుంత పొంగనాలు కావాలో అలా ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి వేసేసుకుంటే టేస్టీగా ఉన్న గుంత పొంగనాలు 10 minutesలో రెడీ అయిపోవడం జరుగుతుంది. సో చూసేసారు కదండి, ఎంతో క్రిస్పీగాను 10 నిమిషాల్లో మనకి తయారైపోయింది. ఈ పైన లేయర్ అంతా క్రిస్పీగాను లోపల బాగా సాఫ్ట్గాను తురిగిపోతుంది. నేను ఈ గుంత పొంగనాలకి ఎర్రకారంలో నంచుకొని తిన్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి.